కొత్తపల్లి ఏలియా గారు మా మేనమామ గారు పోయిన ఆగస్టు 25 తారీఖున మరి మహిమలో ప్రవేశించినారు. ఆయన జ్ఞాపకార్థంగా మేము ఇక్కడికి వచ్చేసి మీ మధ్య మరి షేర్ చేసుకోవాలని చెప్పని మేము వచ్చాము ఇక్కడికి. అందుకోసం ఇక్కడ మరి ప్రభు సన్నిధిలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య చూడటం కోసం ఉంటుందని, తర్వాత వాళ్ళకి సర్వ్ చేసినటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఏలీ గారి జ్ఞాపకార్థంగా మేము వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుని నామానికి వందనాలు. ఈ కూడి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ అమ్మ అనాథాశ్రయంలో తేజ పాస్టర్ గారు మరి బ్లెస్సీ అమ్మగారు ఎంతో మరి ప్రయాసపడి అమ్మ అనాథాశ్రయం నడుపుతున్నారు. మరి కేవలం కన్నీటి ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుంది. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుంది. మరి ఎవ్వరు మనుషుల సహాయం అయితే ఏదీ లేదండి. దేవుడే పరిశుద్ధ ఆకాశం నుండి ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. ఇక్కడున్న అమ్మ మరి పెద్దమ్మలు వీళ్ళందరూ వాళ్ళ ప్రయాసాన్ని చూస్తున్నారు. మరి వాళ్ళ కుమారులు కుమార్తెలు మరి చూడని సమయంలో మరి ఇక్కడ వీళ్ళొచ్చి ఇక్కడ అమ్మ అనాథాశ్రయంలో వీళ్ళకి ఆశ్రయం కల్పించడం తేజ పాస్టర్ గారు ఎంతగానో పరిచర్యలు చేస్తున్నారు. మరి భార్యాభర్తలుగా ఎంతగానో ఈ పరిచర్య కొనసాగిస్తున్నారు. అందరూ బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. తర్వాత తేజ పాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేక వందనాలు చెల్పుతున్నాం. మరి ఏలియా చిన్నాయన జ్ఞాపకార్థంగా ఈరోజు మరి మేము ఈ ఏర్పాట్లు చేశామండి. మరి వచ్చిన వారందరూ భోంచేసి మరి మమ్మల్ని దీవించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒకసారి ప్రే చేద్దాం, అందరం కలిసి ప్రే చేద్దాము. మరి నాన్నగారు తను ప్రభులో నిద్రించి ఇది 5th మంత్. సో ప్రతి మంత్ కూడా, ప్రతి నెల కూడా వారి జ్ఞాపకం చేసుకొని మరి అమ్మ పెద్ద వయసులో ఉండి కూడా మరి తను చేసిన మంచి కార్యక్రమాలను బట్టి ప్రభులో ఎంతగానో ఆనందిస్తుంది. అలాగనే నిజమైన భక్తి ఏంటి అంటే మరి అనాథులను, విధవరాళ్లను, మరి ప్రేమ లేని వారికి దేవుని ప్రేమ ఇవ్వడమే, పంచడమే నిజమైన భక్తి. అందుకనే మరి దేవుని ప్రేమను చేత పట్టుకుని మన దగ్గరికి వచ్చారు. మరి